అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మీరు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించే ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సిందే. గుర్తుంచుకోండి, పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది. ఎవరైనా బాగుపడితే చూడలేనివాడు తాను బాగుపడ్డ లైఫ్లో ఎన్నడూ సుఖపడలేడు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ కష్టపెట్టరు, ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరినీ విడిచిపెట్టరు. ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీకు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళనే నీ లోకం అనుకుంటావు కాబట్టి. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే మనీతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినప్పటికీ సింహం వాల్యూ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నప్పటికీ నీ వాల్యూ తగ్గిపోదు. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు, మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఒకరి ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధ పెట్టడం కంటే అందరి కోసం ఆ ఒకరిని వదులుకోవడం ఉత్తమం. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా జీవించండి. కష్టాలు అనేవి ఏడిస్తే పోవు, సుఖాలు అనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలు అవుతాయి. స్వార్థం కోసం నీవు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. మన మనసు ఎంత నిర్మలంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకో. మన సంతోషానికి మించిన సంపద లేదు, మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, మన చిరునవ్వును మించిన ఆభరణం లేదు. మీ వాల్యూ తెలియని వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాడికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, వాళ్ళ అలవాట్లు మారుతుంటాయి. మీ లైఫ్లో ఎప్పుడూ ఎవ్వరినీ పనికిరాని వాడిగా చూడకండి. ఎందుకంటే పనిచేయని గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైం చూపిస్తుంది. నీకు ఎవరో విలువ ఇవ్వట్లేదు అని నీ విలువ తగ్గదు. నీ లైఫ్ నీకు విలువైనదే. విలువలు లేని, విలువ ఇవ్వని వ్యక్తులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు.
ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు, గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. ఈ సమాజం చెడ్డది కావచ్చు, అడుగడుగునా మోసం జరగవచ్చు, కానీ నీవు మంచిగా ఉండాలనుకుంటే ఏ దుష్టశక్తి నిన్ను ఆపలేదు. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారడానికి తోడ్పడుతుంది. తప్పు చేసి నాదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోడు. స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకటం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిదే. తేనెలో ముంచినప్పటికీ వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకు ఎన్ని పాలు పోసినప్పటికీ విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగ స్నానం చేసినంత మాత్రాన వారిలో మలినాలు తొలగిపోవు, చెడు గుణం మారిపోదు. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకుని ఎవ్వరినీ దూరం చేసుకోకు. ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతారు ఈ సొసైటీలో. నిజాయితీగా ఉంటే బ్రతకటం చాలా కష్టం. మనం గెలిచే వరకు మన కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. మన కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మనం గెలిచి చూపించాలి. లైఫ్ మీది, కష్టం మీది, గెలుపు ఓటమి మీది. పడితే లేవాల్సింది మీరే, బాధని భరించాల్సింది, ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరినీ పట్టించుకోవద్దు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని రిలేషన్స్ కూడా అంతే. నీవు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. నీ లైఫ్లో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు. మళ్ళీ నీ లైఫ్లో ఇంద్రధనుసు విరియక మానదు. ప్రయత్నించడం అనేది నీ ధర్మం, ఫలితం అనేది దైవ నిర్ణయం, పరిస్థితులు అనేవి కాల నిర్ణయం, ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం. పైసలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు నెత్తిమీదనే ఉంటాయి. అప్పుడు నీవు వాళ్ల కళ్ళకి కనిపించవు. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చాక ప్రేమించే టైం ఉండదు. మనీ ఉన్నవాళ్లతో కాదు, మంచితనం ఉన్నవాళ్లతో స్నేహం చేయండి. బాధపడే రోజు మాత్రం మీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. ఎంతటి సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. అలాగే ఎంత గొప్ప రిలేషన్ అయినా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. అవసరానికి వాడుకుని వదిలేసేవాడు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాడికి నీవు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనిషిగా కనిపిస్తావు. తర్వాత గడ్డిపరక కన్నా హీనంగా చూస్తాడు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కుంటే డబ్బు తనకు తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మీరు నచ్చి, మిమ్మల్ని మెచ్చి వాటంతటవే మీ దగ్గరకు రావాలి. అప్పుడే మీకు విలువ. లైఫ్లో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. మనకు గౌరవం లేని చోట మనం ఉండవలసిన అవసరం లేదు. మన కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడవలసిన అవసరం లేదు. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం, ఈ 3 ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మీరు ఏ పనైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ల కంటే
కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవాళ్ళు అదృష్టవంతులు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదు. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చేయకుండా ఉండడమే నిజమైన భక్తి అంటే. మీరు బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా మీ చేయి దాటి వేరే వాళ్ల చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవలసిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీ లైఫ్ కేవలం మీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు మీ లైఫ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. 1. నీ ఇష్టాలను పట్టించుకోదు. 2. నీతో ఏ విషయాన్ని చర్చించదు. 3. నీ కోసం టైం కేటాయించదు. 4. ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతుంది. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగటం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది.